హాయ్ అండి. మేము మక్క దింపడానికి వచ్చినాం. మా అక్కేమో అటుకులు చేసి పంపింది. మేము తింటున్నామండి. చేయగడుక్కుంటుర్రు. మా అక్కేమో వస్తుంది. అందరు చేయగడుక్కుంటుర్రు. ఇంటామే పోయాలన్నా మా అక్కనే వస్తుందండి. చూడండి ఒకసారి. పోసే వాళ్ళ మీదనే పోతుంది చేయి మీద. ఇంటోళ్ళు రాకైతే నేనైతే పేపర్లు అయితే పంపిస్తున్నా. అలా కోడలు అయితే అటుకులు చేసి పంపించింది. మా అత్తమ్మ ఒకటి వచ్చింది. మా చెల్లెకైతే చిన్న కొడుకున్నాడు, అందుకోసం ఆమె అయితే రాలేదు. అటుకులు తినుడు అయిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డకైతే స్కూల్ వ్యాన్ ఎక్కించి ఆమె కూడా వస్తుంది. ఇప్పుడైతే అవరిదాకా అయితే మా అత్తమ్మ ఉంటుంది మాతోనే. మా అత్తమ్మ అయితే మాకు అటుకులు బుక్కుమంటలేదు, ఏమంటలేదు. నేనే టైం చూసి అయితే అందరి చేతుల మీద నీళ్ళు పోసి పేపర్లు ఇచ్చి అయితే అటుకులు అయితే చేస్తున్నా. మా చెల్లె చేసి పంపించింది కానండి, అటుకులు అయితే కొంచెం పసుపు ఎక్కువైంది. వీడియోలో అయితే పసుపు బాగా కనబడుతుంది కదా. మనిషికి అయితే రెండు చెంచాలు అయితే మా చిన్నమ్మ ఏమంటుంది, 2 చెంచాలా సరిపోతుందా అని అంటుంది. చూడండి 10కి మళ్ళీ ఓడే. అందుకోసమని అందరు ఇదే పని చేస్తున్నారండి. అటుకులు, ఉప్మా ఇవైతే కంపల్సరీ 8 వరకు అయితే తింటున్నాం మేమైతే. టిఫిన్ అయిపోతుందండి. ఇంటికాడ ఉంటే అన్నం తినేటోళ్ళం, కానీ మేము పనికి వస్తే టిఫిన్ కూడా అయిపోతుంది మాకైతే. మళ్ళీ మనిషికి ఒక చెంచా అయితే మళ్ళీ వేసుకొచ్చినానండి. నాకైతే ఇక మిగులుతాయి అన్నారు. నేనైతే అంతకన్నా అటుకులు అయితే బుక్కను. నాకు అంత ఇష్టం ఏముండయి అటుకులు అంటే. ఇక అందరికైతే 3 చెంచాలు అయితే అటుకులు వచ్చి నేనైతే కొన్ని ఉంచుకున్నానండి. నాకైతే అంత ఇష్టం లేదని కొన్ని ఉంచుకున్నా. నేనైతే ఇక అటుకులు బుక్కుతున్న అందరికైతే వేసుడైందండి. నా చేతి మీద నీళ్ళు కూడా ఓళ్ళు పోతలేరు. నాది నేనే కష్టపడి ఇంక అందరి చేతి మీద నీళ్ళు పోసినాను, పేపర్లు ఇచ్చినాను, అటుకులు వేసినాను. నా చేతి మీద నీళ్లు పోసేటోళ్ళు కూడా లేరండి. నేను గిన్నె వేసుకొని అయితే అందరితో పాటు తినాలని అయితే నేనైతే అటుకులు ముక్కుతున్నా. మీరందరూ ఏం పనులకు పోయిరండి? నేనైతే మక్కలు నింపుతందుకే. మక్కలు ఇక ఇంకేంది, మక్కలు అయ్యేదాకా ఇదే పనండి మాకైతే. టిఫిన్ చేసుడు, మక్కలు దింపుడు 10 వరకే. 10 నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికి పోయి మంచిగా హాయిగా ఉండుడే మాదైతే. ఇట్లనే ఉంటుందండి. ఇక అయితే మక్కలు దింపుడు అయిపోతే ఇక పనే ఉండదండి. ఎండాకాలం మొత్తం ఇంటికాడనే ఉండేటోళ్ళు ఉంటారు, ఏదన్నా పని చూసుకునేటోళ్ళు చూసుకుంటారండి. కానీ ఏం పని దొరుకుతుందండి? ఏ పని అయితే దొరకదు. మరి బాయ్ మరి.